ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 44 వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునుడని చెప్పెను. ఏలైనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చేరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికారపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశమునకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమున ఏమైనను కొనుక్కునుటకు వారిని పంపివేయుడని చెప్పిరి. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దెనారముల రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలున్నవనిరి. అప్పుడు ఆయన వచ్చి పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ప్రియదేవుని యొక్క జనాంగమా, ఈ ఉదయకాశములో యేసయ్య చేసిన అద్భుతముల గురించి మనము చూస్తూ ఉన్నాం. సాధారణంగా మన పిల్లలు గనుక కడుపుండ తింటే చాలులే అనుకుంటాం మనం. కానీ మహిమ కలిగిన యేసు ప్రభువారు తన వాళ్ళే కాదు, తన దగ్గరికి వచ్చిన అందరూ తృప్తిగా ఉండాలని కోరుకునేవాడు. ఇక మనం గమనించినప్పుడు అపోస్తలులకు ఇద్దరేసికి ఆయన పంపించి వారు రాజ్య సువార్త బోధించాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అనేక గొప్ప కార్యములు చేయడానికి ప్రభు వారికి అధికారం ఇచ్చి పంపించాడు. వారంతా కూడాను ఆ పని ముగించి వచ్చి ఆయనకు ఆ రిపోర్ట్స్ తెలియచేస్తూ ఉన్నారు. ఏ రీతిగా బోధించారు, ఏమి జరిగిందో వారు చెప్పినప్పుడు వారి మీద ఎంతగానో ప్రేమతో కనికరించి, మీరు కొంత దూరానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీరు భోజనము చేయండి అని వారికి ఆజ్ఞాపించినప్పుడు ఒక దోణి తీసుకొని వీరందరూ అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఎలా తెలిసిందో, అరణ్య ప్రదేశానికి యేసు ప్రభు తన శిష్యులు వెళుతున్నారని తెలిసి వీరైతే దోణిలో వెళుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా కాలినడకతో పరుగులెత్తుకొని ఏ ప్రదేశానికైతే శిష్యులు యేసుప్రభువారు చేరుకున్నారో వారికంటే ముందుగా
ఈ ప్రజలు వెళ్ళి వెయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలందరూ అక్కడికి రావడం యేసుప్రభు వారు చూసి ఆ గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు యేసే హృదయంతరంగములో కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారని వారి మీద చాలా కనికరపడ్డాడు. ఈ ప్రజలకు సంరక్షించే వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే ఆ దినాల్లో యాజకులు కానీ ప్రవక్తలు కానీ వారికి ఉపదేశించే వ్యక్తులు కానీ లేరు. ఎవరి స్వార్థంతో వారు జీవిస్తున్న స్థితిలో ఉన్నారు. దేవుని ప్రజలకు పట్టించుకునే వ్యక్తులు లేరు. యేసయ్య బోధ విని అప్పట్లో బోధించే బోధకులు లేనందున ఈ ప్రజలు బోధకుడైన యేసు వెంట పరుగులెత్తుకుంటూ ఆయన బోధ వినడానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో అయితే దేవుని బోధ మన ఊర్లో, మన సంఘాల్లో, మన ప్రాంతంలో దైవజనులు మొత్తుకొని చెప్పినా వినకుండా విచ్చలిబిడిగా తిరుగుతున్న గొర్రెల వలె ఉన్నారు. వీరి కాపరి లేని గొర్రెలు కాదు, కాపరి ఉన్నా సరే కాపరిని మెడ్డుకుని వెళ్ళిపోతున్న గొర్రెలు. కానీ ఆ రోజుల్లో బోధకులు లేని దినాల్లో ఎక్కడ దేవుని గురించి బోధిస్తారా అని చెప్పి ఆ బోధ వినడానికి ప్రజలు కాలినడకతో పరుగులెత్తుతున్నారు. ఆ క్రమంలోనే యేసు ప్రభు వారి కంట్లో వీరందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఆయన చూచి వారి మీద కనికారపడి వారికి అనేకమైన విషయాలు బోధించడం ప్రారంభించారు. ఆయన చాలా ప్రొద్దుపోయింది, ఆ బోధన బోధిస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. ఇక తన శిష్యులు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మా భోజనం సంగతి తర్వాత ఈ వచ్చి కూర్చొని వాక్యం వింటున్నటువంటి ప్రజలు ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళాలంటే చీకటి అయిపోతుంది, సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుపోయింది. వారికి విడిచిపెడితే దగ్గరలో ఉన్నటువంటి సమీప గ్రామాల్లోనికి వెళ్ళి వారికి వారి ఆహారం కొరకు ఏదైనా కొనుక్కోగలరు కదా, వారు భోజనం కోసం వెళ్ళి రొట్టెలు ఏమైనా కొనుక్కోగలరు కదా అని ప్రభువు వారు వచ్చి శిష్యులు రిక్వెస్ట్ చేస్తే యేసు ప్రభు వారు వారికి అంటున్నాడు, మీరే వారికి భోజనాలు పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టండి. వాస్తవానికి ఈ శిష్యులు అరణ్యానికి వెళ్ళినప్పుడు కొన్ని రొట్టెలు చేపలు పట్టుకొని వెళ్ళున్నారు కదా, వారు భోజనం చేయకుండా కూర్చుని ఉన్నారు. బహుశా శిష్యుల్లో కొందరు చేసి ఉండొచ్చు, కొందరు చేసి చేయకపోయి ఉండొచ్చు. అయితే ప్రభువారు మీరే భోజనం పెట్టండి అంటే శిష్యులు అంటున్నారు, 200 దినారములు ఆ రొట్టెలు మనం తెచ్చినా ఈ ప్రజలకు సరిపోవు. అంటే 200 దినారములు, ఒక దినారములు ₹1 అండి, ₹1.5. 200 దినారములు అంటే ₹100. ఆ రోజుల్లో ₹100 అంటే అది కోటితో సమానం. ఎందుకంటే ఒక ₹1 పట్టుకొని వెళితే ఒక బ్యాగ్ నిండా సామాన్లు తెచ్చే రోజులవి. ₹1 కనుక ఉందంటే మరి మోయలేనంత సామగ్రి వచ్చే రోజులవి. కనుక 200 దినారములు రొట్టె తెచ్చిన వీరికి చాలవయ్యా, వీళ్ళందరికీ ₹100 రొట్టెలు అంటే ఆ రోజుల్లో అది లక్షలతో సమానం. అంత రొట్టెలు తెచ్చిన వీరికి సరిపోవు. ఎందుకంటే ఇసుక ఇసిన రాలినంత జనాలు తమ కంటి ఎదుట కనబడుతున్నారు. వారు చూడ్డానికి కేవలం పురుషులే 5,000 మంది ఉన్నారు. ఇక స్త్రీలు ఉన్నారు. ఎప్పుడైనా ఏ కథ కార్యంకైనా పురుషుల కంటే స్త్రీలు అత్యధికంగా పాల్గొంటారు. అదే సమయంలో పిల్లలు కూడా అంతకన్నా ఎక్కువగానే పాల్గొంటారు. గ్రామాల్లో భోజి పెట్టినప్పుడు పిల్లలు ఎక్కువ మంది వస్తారు, స్త్రీలు ఎక్కువ మంది వస్తారు. వారి ఇద్దరి కంటే సంఖ్యలో తక్కువ పురుషులు. ఇక్కడ పురుషులే 5,000 మంది అంటే ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోవాలి. సో శిష్యులు చెప్తున్నారు, మనం రొట్టెలు కొనుక్కొని తెచ్చి పెట్టలేము. యేసుప్రభు అంటారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎందుకంటే వారు భోజనానికి వచ్చారు కదా,
మీరు భోజనం చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా రొట్టెలు ఉన్నాయా అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మా దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ 5 రొట్టెలు 2 చేపలు తనకిమ్మని చెప్పి ఉన్నటువంటి ఈ వేల మంది ప్రజలకు 100 మందికి ఒక లైన్, 50 మందికి ఒక లైన్, వరుస క్రమంలో అందరికీ కూర్చోబెట్టండి అని చెప్పారు. 100 మందికి 50 మందికి ఎప్పుడైతే వరుస క్రమంలో వారు కూర్చోబెట్టారో ఆ క్రమములో కూర్చున్నటువంటి వారికి యేసు ప్రభువారు ఈ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం తట్టు అనగా పరమ తండ్రికి ఆయన ప్రార్థించి ఆ రొట్టెను ఆశీర్వదించి అది విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది మీరు వడ్డించండి. ఈ రొట్టెలు విరిచి ఆ చేపలను కూడా ఈ కూర్చున్న ప్రజలకు వడ్డించండి అన్నప్పుడు వాస్తవానికి ఈ మహత్ కార్యముల గురించి శిష్యులు కూడా ఊహించలేకపోయి ఉంటారు. ఎందుకంటే సుమారుగా 10-15 వేల మంది కూర్చున్నారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి మేము పంచిపెడతామని సతమతం అయిపోయి ఉంటారు. కానీ ఆజ్ఞాపించింది ఎవరు? యేసు. యేసయ్య ఏం చెప్పాడో అది చేసిన ప్రతి చోట అద్భుతాలు జరుగుతాయండి. వారు ప్రారంభించారు విరిచి పంచిపెట్టడం. వారు పంచిపెడుతున్నారు. ఈ పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఆ 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా తిని ఇక తినలేకపోతున్నామని ఆ రొట్టె ముక్కలు కొన్ని వారు విడిచిపెడుతున్నారు. వారు తృప్తిగా తిన్న తర్వాత ఆ మిగిలిపోయినటువంటి చేపలు కానీ రొట్టె ముక్కలు కానీ జల్లొద్దు, అవన్నీ ఒక దగ్గర సమకూర్చనని ప్రభు ఆదేశం మేరకు శిష్యులు ఈ ప్రజల దగ్గర నుంచి ఈ ఎంగిలి ముక్కలన్నీ కూడాను మిగిలిపోయిన చేపలు రొట్టెలు వారు పోగు చేసినప్పుడు వీళ్ళు 12 మంది ఉన్నారు కదా, 12 గంపలు ఎత్తారండి. 12 గంపలు అసలు నిండిపోయింది. అంటే మనకున్నది కొంచెమే, కానీ యేసయ్య మాట విని యేసయ్య చెప్పింది చేసినప్పుడు మహత్ కార్యములు, అద్భుత కార్యములు మనం చూడగలము, అనుభవించగలము. మాకు ఏమీ లేదు అని ముందే మనం చెప్పుకొని కృంగిపోవడం మంచిది కాదు. మన అవసరతలను గురించి ప్రభుతో మనము చెప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అది విశ్వాస వీరులు చేసేటటువంటి పని. ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని మనము చూడగలుగుతాం. 12 మంది శిష్యులు, ఈ 5,000 మంది పురుషులు, అంతకన్నా మించి స్త్రీలు, పిల్లలకు వారు వడ్డించినప్పుడు వారు మిగిలినటువంటి ఆ యొక్క ముక్కలు లేక చేపల ముక్కలు 12 గంపలు ఎత్తారు. అద్భుతమైనటువంటి కార్యం ఇది. మనకున్నది స్వల్పము, కానీ యేసయ్య ఆశీర్వాదములను బట్టి అది చాలా అత్యధికంగా అది వృద్ధి పొందగలదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో లేమికి గురి అయిన వారు ఉన్నారా? తలలోంచండి, ప్రార్థన చేద్దాం. ఏమీ లేని స్థితిలో కూడాను యేసయ్య మాట విన్నప్పుడు, యేసయ్య దీవెన మన మీదికి వచ్చినప్పుడు మన ఊహించని అత్యధిక ఆశీర్వాదములతో అది నింపబడుతుంది. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఉదయకాశమాతమైన మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ మాట విన్నప్పుడు కొంచెము కూడాను బహు విస్తారంగా అభివృద్ధి పొందుతుందని మేము తెలుసుకొని ఉన్నాం. మీ మాట విని మీ పట్ల విశ్వాసం కలిగి మీ అభివృద్ధిలో మేము ప్రభువా ఆశీర్వదింపబడి జీవించే భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.